సార్ నమస్కారం సార్. నా పేరు వంక మల్లికార్జున స్వామి, రాజానగరం మండలం, దివంచేరు గ్రామం, తూర్పుగోదావరి జిల్లా. గత 2020 నుంచి 5 సంవత్సరాల నుంచి నా పొలంలో వైఎస్ఆర్ వారు నన్ను ఎంత రాష్ట్రం చేసినా కానీ ఆ బాధలు తట్టుకుంటూ ఎదరికి వెళ్తుండగా ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినా కానీ నేను తెలుగుదేశం మండల ప్రెసిడెంట్ని, వైస్ ఎంపీని కూడా చేశానండి. ఈరోజు నేను తెలుగుదేశం లీడర్ని అయి ఉన్నానో లేదో కూడా నాకు తెలియలేదు. ఇక్కడ ఇవాళకి కూడా అధికార పార్టీ మేము చేపట్టి ఉండి కూడా వైఎస్ఆర్ పార్టీ దౌర్జన్యానికి నేను చాలా ఇబ్బందికి గురయ్యి నా ప్రాణహాని కూడా ఉందని చెప్పి ఎన్నోసార్లు నేను పోలీస్ స్టేషన్కి కూడా మొరపెట్టుకోవడం కూడా జరిగింది. ఇప్పటికీ కూడా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చి సంవత్సరం దాటినా కానీ నా బాధ కూడా ఎవరు కూడా పట్టించుకోవటం లేదు. ఏంటని కూడా నాయకుల దగ్గరికి వెళ్తుంటే పెద్దాస్త్రం అన్నం ఉందా, లేకపోతే ఏంటి, లేకపోతే మీరు ఏం చేస్తున్నారో, ఇలాగే నా మీద ఇంత దౌర్జన్యంగా దేని గురించి వస్తున్నారు అని చెప్పి నేను ఎన్నోసార్లు కంప్లైంట్ ఇచ్చాను. విషయం ఏంటంటే సార్, నాకు రాజానగరం మండలం కానవరం గ్రామంలో 10 ఎకరాల భూమి ఉందండి. 10 ఎకరాల భూమి కూడా ఎవరో పూర్వం రైతట సంక్షేటి వీర వెంకటరావు అన్న వ్యక్తి ఎప్పుడో ఎవరికో పొలం అమ్ముకుంటే ఆ పొలం రెండో వ్యక్తి ఆయన దగ్గర నుంచి 3వ వ్యక్తి అయి ఉండి నేను నా పొలం నేను చేసుకుంటూ ఉంటుంటే ఈ వేళకి కూడా పూర్వ రైతు వైఎస్ఆర్ పార్టీ అయిన సంక్షేటి వీర వెంకటరావు అన్న వ్యక్తి ప్రతి సంవత్సరం ప్రతి నిమిషం కూడా ప్రతి రోజు కూడా నన్ను నిద్రనిస్తలేదు. నా కుర్రాడిని కానీ నన్ను కానీ ప్రతి రోజు కూడా నన్ను హింసిస్తూనే ఉన్నారు. అలాగే నేను హైకోర్టుకి కూడా వెళ్ళాను, జిల్లా కోర్టులో ఉన్నాను. అన్ని కోర్టుల నుంచి కూడా నాకు నాకు పలానా భూమి పలానా వ్యక్తి అని కూడా నాకు కోర్టు నుంచి ఆదేశాలు కూడా వచ్చినాయి. అలాగే నేను నిన్న కాక మొన్న ఏప్రిల్లో కూడా 200 జనాభాతో నా సేలో పొలంలోకి వస్తే ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళి నేను మొరపెట్టుకుంటే ఆయన భూమి ఎవరిదో ఏంటి అన్నది మేము నిర్ధారణ చేయాలంటే మేము కాదు, సరే ఎంఆర్ఓ గారికి మేము రాసిస్తున్నాం, ఎంఆర్ఓ గారు మాకు నిర్ధారణ చేస్తారని చెప్పని అన్నారు. అలాగే సరే అని చెప్పి మేము ఓపు పట్టాం. అలాగే ఎంఆర్ఓ గారు సర్వేర్ గారిని పంపారు. సర్వేరు కూడా వచ్చి సర్వేర్ చూసుకుని అంతా కూడా పలానా భూమి పలానా మల్లిబాబు గారిది భూమి, ఇది పలానా పొజిషన్ లో కూడా మల్లిబాబు గారు ఉంటున్నారని చెప్పి ఎంఆర్ఓ గారు సర్వేరు కూడా ఒక ఎండోర్స్మెంట్ ఇచ్చారు సార్. ఇచ్చినా కానీ అది పోలీసు వారికి మేము తెచ్చి ఇదిగో సార్ ఇదిగో మాకు ఎంఆర్ఓ గారు మాకు ఎంపీ పత్రం ప్రకారంగా లెటర్ పూర్వకంగా ఇచ్చారంటే కాదండి, మేము కూడా ఎంఆర్ఓ గారి దగ్గరికి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీ స్టేట్మెంట్ తీసుకోవాలని అన్నారు. అలాగే స్టేట్మెంట్ కూడా తీసుకున్నారు. ఎంఆర్ఓ గారి దగ్గర స్టేట్మెంట్ తీసుకున్నారు. ఈఆర్ఓ గారి దగ్గర పోలీసు వారు, రాజానగరం పోలీసు వారు స్టేట్మెంట్ తీసుకున్నారు. భూమి అయితే మట్టి మల్లిబాబు గారిది అనే చెప్పారు సార్. గత 2020లో పంట మొత్తం వరిచేనంత పంట నష్టం కలిగిస్తుంటే నేను అప్పటికప్పుడు వెళ్ళి అప్పటికే నేను హైకోర్టుకి వెళ్ళి స్టే తెచ్చుకొని నా పంటని ఇంటికి వెళ్ళే వరకు కూడా నాకు పోలీస్ ఎయిడ్ ఇవ్వండి అని అడిగాం. హైకోర్టు నుంచి నేను స్టే ఆర్డర్ తెచ్చుకున్నాను. అక్కడ నాకు స్టే ఆర్డర్ ఇచ్చారు. నా పంటని నేను ఇంటికి వెళ్ళాను. అలాగే 2022లో 4 అంగుళాల బోరు 25 HP బోర్ మోటారు పట్టుకుని దొంగతనం చేశారు. అదే 22లో నన్ను అటాక్ చేయబోయారు. నన్ను చేయబోయి నా పాలేరు కుర్రాడైన పడమట్ల శ్రీనన్నవాడిని కాళ్ళు చేతులు ఎరగొట్టేసేసి చచ్చిపోయాడని చెప్పేసి వదిలేస్తే నాకు నాకు కవరేజ్ తెలిసిండి. నేను వెళ్ళి అప్పటికప్పుడు వెళ్ళి నేను గవర్నమెంట్ హాస్పిటల్లో ఒక 4 రోజులు నేను ఆ కుర్రాడు 3 నెలలు మంచాన్ని బట్టి ఉన్నా కానీ ఈ సందర్భంలో ఇన్ని జరిగినా కానీ ఒక SC/ST కేసు జరిగినా ఇతని మీద 5 కేసులు ఎఫ్ఐఆర్లు వేస్తున్నారో తప్ప వాళ్ళని పోలీసు వాళ్ళు అంటే ఏంటో వాళ్ళ భయం ఏంటో తెలియకుండా వాళ్ళకి ఈ అధికారం హ్యాండ్ ఉందో లేకపోతే ఏం జరుగుతుందో నాకు తెలియటం లేదు. మరి 2023లో వచ్చి గెస్ట్ హౌస్ శుభ్రంగా తగలబెట్టేశారు. అలాగే మొన్న ఏప్రిల్ నెలలో 200 మంది వచ్చారు. ఈ రోజు మళ్ళీ ఇప్పుడు కారణం ఏంటంటే మళ్ళీ నేను ఒక లెటర్ ఇచ్చడానికి వచ్చాను. నిన్న సాయంకాలం 6 వరకు కూడా నా చేలో 10 ఎకరాల్లో కూడా పామాయిల్ తోటలో నాకు పామాయిల్ తోట కూడా నాకు గవర్నమెంట్ సబ్సిడీ మీద నేను పామాయిల్ తోట వేసుకున్నాను. ఆ పామాయిల్ తోట శుభ్రంగా నేను మళ్ళీ డ్రిప్ వేయాలని చెప్పి నాకు డ్రిప్ కూడా సబ్సిడీ మీద వచ్చింది. ఆ డ్రిప్ వేయడం అని చెప్పి నిన్న తోట అంతా బాగోలేదని చెప్పి నేను నిన్న సాయంకాలం వరకు తోటతో దున్నించుకోవడం జరిగింది. ఈ రోజు నేను డ్రిప్ వేద్దామని అని చెప్పి మార్కింగ్ ఇస్తామని చెప్పి వాళ్ళు వస్తే తీసుకుని వెళ్ళేటప్పటికి నాది 10 ఎకరాల భూమిలో కూడా
మొత్తం మొదలుగా నరికేసేసి మొత్తం ఇష్టసారంగా తోటనే ధ్వంసం చేస్తున్నారు. ఇలాగ నన్ను కానవరంలో పొలం ఉన్నందుకు నన్ను ఇంత ఇబ్బంది పెడుతున్నారా, లేకపోతే ఎవరన్నా దీని వెనకాల ఎవరన్నా పెద్ద అవసరం అన్న ఉందా? మరి పోలీసు వారికి దీన్ని ఏమన్నా ఎందుకు దీన్ని సరిగా తీసుకోవాలని చెప్పి పోలీసు వారికి తెలియజేస్తున్నాం. అలాగే ఇది మేము మా నాయకులైన చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారి దృష్టిలోనే పెడతాం, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి దృష్టిలో పెడతాం, అలాగే మా లోకేష్ బాబు గారి దృష్టిలో కూడా దీన్ని తీసుకుని వెళ్తానని నేను మీ ముఖ్యంగా నేను తెలియజేస్తాను. కానీ నాకు ఏ టైంలో సరే నాకు కానీ నా కుర్రోళ్ళకి కానీ నాకు ప్రాణహాని ఉంది. ఈ రోజు 10 ఎకరాల పొలాన్ని ఎలాగ ధ్వంసం చేస్తున్నారంటే రేపొద్దున్న రోజు నాకు ఎలా ఉంటుందన్న భయంగా ఉంది. నాకు తక్షణం పోలీసు వారు అధికారులు దీని మీద సరిగా తీసుకొని నాకు ఇమీడియట్ గా పిలిపించి అరెస్ట్ చేస్తే నా ప్రాణహాని తప్పుద్దని చెప్పి నేను పోలీసు వారికి తెలియజేస్తున్నాను. అలాగే మీడియా వారికి కూడా నేను నా వైపు నుంచి ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటున్నాను సార్.